కోరిక విన్నపించుకోనా చిన్ని కోరిక నిన్నాళ్ళు నా మదిలో విన్నవించుకోనా చిన్ని కోరిక ఏమండి విన్నవించుకోనా చిన్ని నాళ్ళు మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమండి వారు మీ ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా, చాలా గొప్పవారు అంటున్నారు కదా. ఏమండి ఒక్కసారి మీ ప్రాణ స్నేహితుడిని మన ఇంటికి తీసుకొని రాగలరా? అది మాత్రం అలవైన కార్యం కాదు. ఎందుచేతను? మహాపండితుడు వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు విశ్వామిత్రుడి కంటేనా? బహునీతిమంతుడు చింతామణి విప్రనారాయణుడి కంటేనా? అబ్బబ్బా పరస్త్రీ పరాత్ముడు ఋష్యశృంగుడి కంటేనా? ఏమండి ఎంతలకండి లెక్కగాడ బెరములు ఎంతులు తారసిల్లు వరకే యాతలు తారసిల్లు వరకే పురుషాగ్రణులెంత లేచి సామంతములాడినన్ బిగువు మాటలు పల్కినన్ సామంతములాడినన్ బిగువు మాటలు పల్కినన్ యాతలు తారసిల్లు వరకే కామిని మణికాంత దృగల్ చలాగ్ని కలికాలవ మించుక పాటి సోకినే ఎంతటి పండితుండైనా తారసిల్లు వరకే అగుగాక అతని భార్య భూలోక రంభ. అతని భార్య భూలోక రంభయ్యా? యావండి సానులెండ్లకు జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదు, ఎవరి మాటయో ఎలా? ముందు మీ భార్య మాట సంగతి చెప్పండి. ఆహా, ఒకప్పుడు మీ భార్యని ఆ వేణుగోపాలస్వామి వారి కోవెల్లో చూశానండి. ఆమె అందం వర్ణనాతీతం. ఆమెను వర్ణించటానికి సరిపోవండి. ఎలా ఉంటారో చెప్పమంటారా? ప్రాణములు కలిగినట్టిమే పసిడి బొమ్మ. ఆహా, అభయవంబులు కలిగిన అలరు కుమ్మా.
చెప్పండి. నీకెవరు బదులు చెప్పగలరు చింతామణి? బదులు చెప్పడంతో పర్లేదు, కానీ ఎలాగైనా మీరు ఒక్కసారి ఆయన్ని మన ఇంటికి తీసుకొని వస్తే అతన్ని ఆకర్షించు భారం మాత్రం నాది. ఆ మీద అతనుకున్న 40 లక్షల్లో సగం మీదే, మిగతా సగం నాది. సగం నీదే నాదేమిటి చింతామణి? ఆ. నీవు గంగులను రకములను కనులు మూసుకొని ఊరు కదను. ఏమిటండి అలా చూస్తున్నారు? చింతామణి, ఉమ్, నా మిత్రుడిని చెతకి తీసుకొని రావాలి అదే కదా నీ కోరిక? అవును. అట్లయిన సార్ నాకు కూడా ఒక కోరిక గలదు ఏమిటా చింతామణి. కోరిక? అది ఆ, ఆ కోరికే నేడెందుకు తీర్చుకొని తలంచినాడు నువ్వు తెలియనా? చెప్పండి. మన ఇంటికి ఒక మహాపండితుడు అందగాడు రాబోతున్నాడు అవును. కదా? ఆ, అతడు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎట్లుండో నా అనుమానం నాది. అందువలన నేడు నా కోరిక నెరవేర్చుకొని తలంచినాడా. నా కోరిక ఏమిటో తెలియనా? చెప్పండి. నేను గానము చేయిచుండగా ఆ. నేను గానము చేయిచుండగా